యూట్యూబ్ ఛానల్ ఏ ప్లాన్‌తో పెట్టాము, ప్రాబ్లమ్స్ మేము ఎలా ఫేస్ చేశాము, ఆ టైంలో మేము వెళ్ళినవే కరెక్ట్ జనాలకి నచ్చలేదు. అప్పుడు గోల్డ్‌ని కూడా పెట్టుకోవాల్సి వచ్చింది. డెసిషన్ తీసుకున్నామండి. దీని వెనుక పెద్ద కష్టమే ఉంది. బాగా బాధపడ్డాము. కంపల్సరీ మనీ అనేది ఎటు పోదండి. మీ సపోర్ట్ నాకు కావాలని. హాయ్ హలో, దిస్ ఇస్ సింధు వర్షం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఛానల్కి 5K అబోవ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు. అదేవిధంగా గుడ్ న్యూస్ ఏంటంటే మా ఛానల్ మానిటైజేషన్ కూడా అయింది. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దట్. దీని వెనుక పెద్ద కష్టమే ఉందండి, మాటల్లో చెప్పలేము. ఎంత కష్టపడ్డామో మీ సపోర్ట్ కూడా ఉండడం వల్ల ఇదంతా జరిగిందని నా నమ్మకం. ఇలాగే మమ్మల్ని ఆదరిస్తారని, ఎంకరేజ్ చేస్తారని, మీ సపోర్ట్ ఎప్పుడు ఇస్తారని అనుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్ మాకు ప్రతిసారి ప్రతి చోట ఎండ్ వరకు కావాలని కోరుకుంటున్నాను. అయితే మేము యూట్యూబ్ ఛానల్ ఏ ప్లాన్‌తో పెట్టాము, పెట్టిన తర్వాత ఏమైనా సఫర్ అయ్యామా, సో మాకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా, ప్రాబ్లమ్స్ మేము ఎలా ఫేస్ చేసాము, మానిటైజేషన్ అయింది అన్నాను, ఇంతవరకు మాకు యూట్యూబ్ నుండి ఏమైనా డబ్బులు వచ్చాయా, ఇలా ప్రతి విషయం ఎవ్రీథింగ్ కూడాను A to Z వరకు మీతో ప్రతిదీ షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. సో స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూసేయండి. యూట్యూబ్ ఛానల్ ఏ ప్లాన్‌తో పెట్టామంటే, నేను సాంగ్స్ రాస్తాను, పాడుతాను. మా ఆయన కూడా సాంగ్స్ పాడతారండి. సో మనలో ఉండే టాలెంట్ ఏదైనా సరే సోషల్ మీడియాకెళ్ళాలంటే, అంటే జనాల్లోకెళ్ళి వాళ్ళు మనల్ని ఆదరించాలన్నా, మనలో ఉండే టాలెంట్‌ని గుర్తించాలన్నా ఒకటే ఒక ప్లాట్‌ఫామ్ సోషల్ మీడియా అండి. సో మేము యూట్యూబ్‌ని ఎంచుకున్నాము, చూస్ చేసుకున్నాము. యూట్యూబ్ ఛానల్‌ని క్రియేట్ చేసి ఓన్లీ ఫోక్ సాంగ్సే పెడదాం అన్నట్టు మేము రాసిన సాంగ్సే ఫస్ట్ 2, 3 సాంగ్స్ అప్‌లోడ్ చేశాము. ఆ టైంలో మేము వెళ్ళినవే కరెక్ట్ కాలేదో, లేకపోతే జనాలకి ఏం కావాలో మాకు ఆ టైంలో తెలియలేదో, అనుకున్నంత మేము అప్‌లోడ్ చేసిన సాంగ్స్‌కి అనుకున్నంత వ్యూస్ గానీ, రెస్పాన్స్ గానీ రాలేదండి. డిసప్పాయింట్ అయ్యాము, బాగా బాధపడ్డాము. ఇవన్నీ జరిగింది. సో మన ఛానల్ యూట్యూబ్‌లో సక్సెస్‌ఫుల్‌గా రన్ కావాలి. ఏదైతే ఏంటి, ఎవరు చేస్తే ఏంటి, ఏ ఫోక్ సాంగ్స్ అయితే ఏంటి అనుకుని మేము ఒక ఫోక్ సాంగ్ తీసుకొని వేరే వాళ్ళతో రాయించి టోటల్‌గా కంప్లీట్‌గా వేరే వాళ్ళతోనే చేయించామండి మొత్తం. 100% ఎఫర్ట్ పెట్టి చేశారు వాళ్ళు కూడాను. సో సిమిలర్‌గా అంటే మేము చేయించిన సాంగ్‌కి సిమిలర్‌గా ఉండే సాంగ్స్ వేరే ఛానల్‌లో బాగానే రన్ అయినాయండి. అంటే మంచి రెస్పాన్స్ వచ్చినాయి వాటికి, మంచి వ్యూస్ వచ్చినాయి. కానీ ఇంత మంచి సాంగ్‌కి మా ఛానల్‌లో ఎందుకు పోలేదు ఆ సాంగు? ఎందుకు జనాలకి నచ్చలేదా? బానే ఉంది కదా! తెలంగాణ యాసతో రాయించిన సాంగు, మంచి బీట్, ఫోక్ సాంగు ఎందుకు పోలేదన్న బాధ ఇప్పటికీ ఉండిందండి మాకు. సో మా యూట్యూబ్ ఛానల్‌కి ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? ఎందుకు మాకే ఇలా జరుగుతుంది? అరే డబ్బులు పెట్టి చేయిస్తున్న సాంగ్స్ కదా అని చెప్పి మాలో మేమే చాలా అంటే చాలా నిరుత్సాహానికి గురయ్యాము చాలా రోజుల వరకు. సో ఇలా గ్యాప్ వచ్చిందండి మా ఛానల్‌కి. ఇంకో విషయం ఏంటంటే, మీకు మానిటైజేషన్ అయింది అన్నాను. సో మానిటైజేషన్ అయింది కదా ఛానలు. ఎందుకు ఛానల్‌ని వదులుకోవాలి? కష్టపడ్డాం గదా ఇంతవరకు. ఇంకా కొంచెం కష్టపడితే మనం అనుకున్నంతగా మనం సక్సెస్ అవ్వచ్చు. ఏ దారైతే ఏంటి, మన యూట్యూబ్ ఛానలు సక్సెస్‌ఫుల్‌గా రన్ అవ్వాలి అనుకుంటూ మేము ఒక డెసిషన్ తీసుకున్నామండి. సో ఆ డెసిషన్ ఏంటంటే, మీతో మా బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి, మీతో నా కనెక్టివిటీని నేను పెంచుకోవడానికి, మీతో ఇలా స్ట్రాంగ్‌గా మన బాండింగ్ అవ్వడానికి నా డైలీ వ్లాగ్స్ కానివ్వండి, టీఏఎంకేస్ కానివ్వండి, ఫంక్షన్ అకేషన్‌కి సంబంధించిన వీడియోస్ కానివ్వండి, ఎవ్రీథింగ్ గూడాను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంతకు ముందు నా షార్ట్స్‌కి గానీ, మేము పెట్టిన సాంగ్స్‌కి గానీ ఎలా అయితే మమ్మల్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేశారో, సో ఈ విధంగా మున్ముందు పెట్టే వీడియోస్‌కి కూడా అలాగే సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను. సో ఫోక్ సాంగ్స్ కూడా చేస్తామండి తప్పకుండా. అమౌంట్‌తో సంబంధించిన విషయం. ఇప్పటివరకు మా యూట్యూబ్ ఛానల్ మీద మేము 5 లాక్స్ అబోవ్‌నే ఖర్చు చేశాం. చాలా మంది దీన్ని నమ్మరు, మాకు తెలిసిన వాళ్ళైతే. సో అందులో కొంత అమౌంట్ మాదే, కొంత అమౌంట్ మేము బయట నుంచి తీసుకొచ్చింది కూడాను. దీనికోసం మా హస్బెండ్ చాలానే కష్టపడ్డారు. అత్యవసర పరిస్థితుల్లో మేము మా ఓన్ గోల్డ్, అంటే సొంత గోల్డ్‌ని కూడా పెట్టుకోవాల్సి వచ్చింది. సో ఇంత కష్టపడ్డాం కాబట్టి మానిటైజేషన్ అయిన ఛానల్‌ని ఎందుకు వదులుకోవాలి అనే ఒకే ఒక రీజన్‌తో మేము ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో ఎప్పటిలాగే మమ్మల్ని మీరు ఆదరిస్తారని నేను కోరుకుంటూ, మీ బ్లెస్సింగ్స్, మీ ఎంకరేజ్‌మెంట్ కావాలని ఆశిస్తున్నాను.
ఇంకో విషయం ఏంటంటే మానిటైజేషన్ అయింది అన్నాను కదండీ! సో, ఇంతవరకు మాకేమైనా యూట్యూబ్ నుండి డబ్బులొచ్చాయా అంటే చిల్లిగవ్వ కూడా రాలేదండి యూట్యూబ్ నుంచి. సో, రావాలని మీ ఆశీస్సులుంటే మంచి కంటెంట్‌తో గానీ, మంచి కాన్సెప్ట్ గానీ మేము గూడా డైలీ వ్లాగ్స్ చేస్తూ ఉంటే కంపల్సరీ మనీ అనేది ఎటు పోదండి యూట్యూబ్‌ని నమ్ముకుంటే. సో, మీ బ్లెస్సింగ్స్, మీ ఎంకరేజ్‌మెంట్, మీ సపోర్ట్ నాకు కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.